మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. 2 గంటల నుండి కౌంటింగ్ కొనసాగుతుంది. మరికొన్ని గంటల్లో పోటీ చేసిన అభ్యర్థుల భవితవ్యం తేలబోతోంది. ఇదే అంశం మీద మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ ఎక్కడ ఎలాంటి సంఘటనలు చోటు చేసుకోకుండా అవాంఛనీయ సంఘటనలు లేకుండా మొత్తానికి పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఉదయం 7 గంటల నుంచి 1 గంట వరకు ఓటర్లంతా కూడా తమ తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రాలకు బారులుగా అక్కడికి చేరుకోవడం జరిగింది. చేరుకొని తమ ఓటు హక్కును అయితే వినియోగించుకోవడం జరిగింది. దీనికి సంబంధించి మధ్యాహ్నం 1 గంట వరకు అయితే ఓటింగ్ ప్రక్రియ అయితే ప్రశాంతంగా కొనసాగినటువంటి పరిస్థితి. ఇటు ఆసిఫాబాద్ కొమరంభీం జిల్లాలో ఉన్నటువంటి 5 గ్రామ పంచాయతీలు, అదేవిధంగా మంచిర్యాల జిల్లాలో ఉన్నటువంటి మొదటి విడతలో 4 గ్రామ పంచాయతీలకు పోలింగ్ అయితే నిర్వహించడం జరిగింది. అయితే ప్రధానంగా ఈ పోలింగ్ సంబంధించి జిల్లా ఉన్నతాధికారులు ఇప్పటికే పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేసి పోలింగ్ అయితే ప్రశాంతంగా నిర్వహించారు. దీనికి సంబంధించి ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పీస్ఫుల్గా ఈ ఎన్నికలు అయితే ముగిశాయని చెప్పచ్చు. ఇక మధ్యాహ్నం వరకు ఎన్నికల పోలింగ్ పూర్తిగా ముగిసిన తర్వాత ఇప్పుడిప్పుడే దీనికి సంబంధించి కౌంటింగ్ ప్రక్రియ కూడా ప్రారంభమైంది. దాదాపు మధ్యాహ్నం లంచ్ తర్వాత 2 గంటల తర్వాత పోలింగ్ ప్రక్రియ అన్ని గ్రామ పంచాయతీల్లో అయితే ప్రారంభమైంది. దీనికి సంబంధించి వార్డు సభ్యులకు సంబంధించి, అదేవిధంగా ఇటు సర్పంచ్లకు సంబంధించినటువంటి ఓట్లు ఏవైతే ఉన్నాయో అవి వేరువేరుగా ఒక్కొక్క కట్ట, అంటే 25 ఓట్లను ఒక్కొక్క కట్టగా ఇటు వార్డు సభ్యులకు సంబంధించినటువంటి నమోదైనటువంటి ఓట్లు కావచ్చు, లేకపోతే ఇటు గ్రామ పంచాయతీలో సర్పంచ్కి వేసినటువంటి ఓట్లకు సంబంధించి ఒక్కొక్క కట్టగా వాటిని ముందు కట్టేసిన తర్వాత దాని తర్వాత కౌంటింగ్ ప్రక్రియ అయితే ప్రారంభం కానుంది. అయితే ఎక్కడైతే ఓటింగ్ జరిగిందో పోలింగ్ కేంద్రాల్లో, ఆయా పోలింగ్ కేంద్రాల్లో అక్కడే కౌంటింగ్ అయితే నిర్వహిస్తున్నారు. ఇప్పుడిప్పుడే కౌంటింగ్ అయితే ప్రారంభమైంది. అయితే ప్రధానంగా తీసుకున్నట్టయితే కొమరంభీం జిల్లాలో చూసినట్టయితే 58.51 శాతంగా ఓటింగ్ శాతంగా నమోదైంది. అదేవిధంగా మంచిర్యాల జిల్లాలో 77.34 ఓటింగ్ నమోదైంది. అయితే మంచిర్యాలలో దాదాపుగా 66% వరకు నమోదవుతుందని, అదేవిధంగా కొమరంభీం జిల్లాలో కూడా 60% పైగా ఈ ఓటింగ్ శాతం నమోదవుతుందని చెప్పేసి అధికారులు ఎక్స్పెక్ట్ చేసినప్పటికీ కూడా మంచిర్యాల జిల్లాలో మాత్రం 77% పైగా నమోదవటం, అదే కొమరంభీం జిల్లాలో మాత్రం 60% లోపనే, అంటే 58.51% మాత్రమే నమోదైంది. దీంతో మొత్తానికి కొంత కొమరంభీం జిల్లాలో ఓటింగ్ శాతం తక్కువ నమోదైనప్పటికీ కూడా అక్కడ సమస్యాత్మక కేంద్రాలు ఏవైతే ఉన్నాయో ఆ సమస్యాత్మక కేంద్రాలు, మావోయిస్ట్ ఎఫెక్టెడ్ సెంటర్స్ అయితే ఏవైతే ఉన్నాయో అక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా భారీగా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. అయితే ఈ 2 జిల్లాల్లో మొదటి విడతగా జరిగినటువంటి పోలింగ్ అయితే ఎక్కడ ఎలాంటి చిన్న సంఘటన కూడా చోటు చేసుకోకుండా పీస్ఫుల్గా జరగడంతో పోలీసులు కానీ జిల్లా స్థాయి ఉన్నతాధికారులు అయితే సంతోషం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇప్పుడు మనం చూసినట్టయితే ఇంకా కౌంటింగ్ ప్రక్రియ ఇప్పుడిప్పుడే ప్రారంభమైంది. ఈ కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైన తర్వాత గంటలోపే అభ్యర్థుల భవితవ్యం తేలే అవకాశాలు ఉన్నాయి. అయితే ఎక్కడ సెంటర్లో అక్కడనే ఏదైతే ఓటర్లు వేశారో ఓట్లను లెక్కించి అప్పటికప్పుడే రిజల్ట్ ఇచ్చేలాగా కూడా అధికారులు అయితే అన్ని రకాల ఏర్పాట్లు చేశారు. ఇక కౌంటింగ్ సందర్భంగా ఎక్కడైనా ఎలాంటి గొడవలు జరిగేటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ఆయా పోలింగ్ కేంద్రాల వద్ద ముందస్తుగానే పోలీసులను అయితే మోహరించడం జరిగింది. భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. సమస్యాత్మకమైనటువంటి పోలింగ్ కేంద్రాలు అయితే ఏవైతున్నాయో అక్కడ కౌంటింగ్ నిర్వహించేటువంటి కేంద్రాల వద్ద పోలీసులు అయితే గట్టి పటిష్ట బందోబస్తు చర్యలు అయితే చేపట్టడం జరిగింది. ఎప్పటికప్పుడు పోలీసులు అప్రమత్తంగా ఉంటున్నారు. ఎందుకంటే కౌంటింగ్ అనేది చాలా క్లిష్టమైనటువంటి ప్రక్రియ. ఎందుకంటే ఇక్కడ అభ్యర్థుల భవితవ్యం తేలటం, కొన్ని విషయాలలో చూసినట్టయితే ఇద్దరికి సమానంగా ఓట్లు రావటం, దాంతోపాటు ఆ ఓట్ల సంబంధించి కూడా కొంత కన్ఫ్యూజన్ ఉండేటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి కొంత ఘర్షణలకు దారితీసేటువంటి అవకాశాలు ఉన్నటువంటి నేపథ్యంలో పోలీసులు అయితే ముందస్తుగా జాగ్రత్తలు అయితే చేపట్టినటువంటి పరిస్థితి. ఓవరాల్గా ఈ 2 జిల్లాల్లో కనుక ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంటకు వరకు జరిగినటువంటి పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా ముగిసినటువంటి పరిస్థితి. దాంతోపాటు ఇప్పుడు కౌంటింగ్ కూడా ఇప్పుడు ప్రారంభమైంది. కౌంటింగ్ ఓట్ల లెక్కింపు అయితే కొనసాగుతుంది. మరి కాసేపట్లో అభ్యర్థుల భవితవ్యం అయితే తేలనుంది. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సారాయ్తో శ్రీనివాస్, మంచిర్యాల జిల్లా నుండి.